నిన్న లీలాదేవి ప్రశ్నలకి సరస్వతి అమ్మవారు సమాధానం చెప్తూ కొన్ని మాటలు మనం చెప్పుకున్నాము. ఆ అమ్మవారి ఉపదేశంలో ప్రశ్న ఏమిటి అంటే, ఈ ప్రపంచానికి ఒక నియమం కనిపిస్తోంది. సుఖ దుఃఖాలకు ఒక నియమం, జనన మరణాలకు ఒక నియమం, ఇలా కొన్ని నియమాలు కనిపిస్తున్నాయి. ఏదో దెబ్బ తగలంగానే అమ్మ అనటం, దుఃఖపడటం, బాధపడటం, సుఖం కలగానే ఆనందించటం, ఇటువంటివన్నీ కూడా నియమాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఈ నియమం లేదు అని ఎవరు అనలేరు కదా. మరి ఇటువంటి నియమాలు ఉండటం వల్ల ఈ ప్రపంచాన్ని సత్యము అంటే వచ్చే తప్పేమిటి, దానిలో ఉన్న ఇబ్బంది ఏమిటి అని ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం తెలుపుతూ నియమ అనియమాలని గురించి చెప్తూ సరస్వతి అమ్మవారు జనన మరణ విచారాన్ని మాట్లాడుతూ, జననాన్ని ఇది ఉత్పత్తి ప్రకరణం కాబట్టి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఉత్పత్తి అంటేనే సృష్టి, సృష్టి అంటే జననం. ఆ జనన విచారాన్ని చాలా మాట్లాడటం జరిగింది. కానీ సమాధానం మాత్రం మహాప్రళయం అనే మాటతోనే ప్రారంభించారు అమ్మవారు. మహాప్రళయంలో ఎలా ఉంది స్థితి, ఆ మహాప్రళయంలో ఏం మిగిలింది అంటే ఏమీ మిగిలిలేదు. అంటే మనం చూసే ఈ పంచభూతాలు ఏవీ లేవు, పంచతన్మాత్రలు కూడా పోయి ఆ పరమాత్మలో కలిసిపోయాయి. శుద్ధ చైతన్యం మాత్రమే ఉంది. ఆ శుద్ధ చైతన్యం నుంచి విడిపోయిన ఒక జీవాంశ, అది అహం అహం అని ఎలా భావన చేసింది, ఆ అహం భావనతో, అహంకారంతో సృష్టి ఎలా విస్తరించింది అనేది సరస్వతి అమ్మవారు చెప్పారు. దాన్ని మనం నిన్న మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు ఆ చతుర్ముఖ బ్రహ్మకి శుద్ధ చైతన్యమైన పరబ్రహ్మకి ఉన్న తేడా అంటే, ఇది మాయా శబలిత బ్రహ్మ, మాయతో కూడి ఉన్న బ్రహ్మ. శబలితం అంటే రంగురంగులుగా చిత్ర విచిత్రంగా ఉన్నది అని. అంటే మాయ ఒకసారి వచ్చేసింది అంటే మనకి ఆ మాయ వల్ల రకరకాలుగా కనిపిస్తుంది ప్రపంచం. కనిపించాల్సిందే రకరకాలుగా కనిపిస్తుంది అంతే. చూడాల్సిన దాన్ని చూడాల్సిన విధంగా చూడకుండా వేరే విధంగా చూస్తాం. ఇది మాయ వల్ల కలిగేది. ఈ మాయ ఎవరిని పట్టుకుంది అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మని, ఆదిజీవుణ్ణి, హిరణ్యగర్భుణ్ణి పట్టుకుంది. ఆ మాయాశబలిత బ్రహ్మ వల్ల ఈ సృష్టి అంతా కూడా విస్తరించింది. ఆ ఎవరైతే సృష్టిని విస్తరింపజేశాడో, దానికి కారణంగా ఉన్నాడో ఆయన దేవుడు, భగవంతుడు అంటాం. ఆయన వల్లే విస్తరించింది కాబట్టి ఈ సృష్టి ఆయనతోనే నడుస్తోంది. అందువల్ల ఆయన్ని ప్రార్థన చేస్తే మన జీవితాల్లో మార్పు వస్తుంది అని భగవంతుడిని ప్రార్థిస్తాం. దాన్నే భక్తి అంటారు. ఆ భక్తిని దాటిన తరువాత జ్ఞానం. ఆ జ్ఞానం ఆ పరమాత్మని గురించి చెప్తుంది. జ్ఞానమే పరమాత్మ అయి ఉంది. ఆ విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ, నచ నామ నకించిత్వం యుజ్యతే విశ్వరూపిణ. విశ్వరూపి అయిన మాయా శబలితమైన బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడే, ఆయన విశ్వరూపుడు. దాని తరువాత దాని పై స్థాయి అంటే శుద్ధ చైతన్యం పరమాత్మ పరబ్రహ్మ ఉందే, ఆయన విశ్వరూపి కాదు. ఆయన ఏమిటి? ఆయన శుద్ధ చైతన్యం అంతే. విశ్వమంతా ఆయన వల్లే, ఆయనలోనే ఉంది అని మనం చెప్పినా కూడా ఆయన విశ్వరూపి అనటానికి లేదు. విశ్వరూపం అంటే విశ్వం ఒకటి, విశ్వమే తానై ఉన్నాడు అని ఒకటి. ఈ రెండు అనేది అక్కడ లేదు. ఈ డ్యూయల్ అక్కడ లేదు, ఈ ద్వంద్వం అక్కడ లేదు. అది ఉన్నది ఒకటే, అది శుద్ధ చైతన్యం. అందువల్ల విశ్వరూపి అంటే భగవంతుడు. మరి భగవంతుడు పరమాత్మ కాదా అంటే పరమాత్మయే. ఆయనకి నేనే పరమాత్మ అనే జ్ఞానము, భావన ఆయనకి ఉంది భగవంతుడికి. కానీ మనం ఎవరినైతే కొలుస్తున్నామో ఆయనే ఒక పరిమితిగా కొలుస్తున్నాం. భగవంతుడిని సంపూర్ణంగా కొలవటం లేదు, మనం పరిమితిగా కొలుస్తున్నాం. ఈయన సృష్టించినవాడు, ఈయన మనల్ని రక్షించేవాడు, ఈయన మనల్ని లయం చేసేవాడు అనే ఒక పరిమితి చాలా గొప్పది. అది అందులో అనుమానం లేదు. సృష్టి స్థితి లయాలు చేయటం అనేది చాలా గొప్పది, దానికన్నా పైది లేదు కర్మల్లో చూసినట్టయితే. అయినా కూడా అది పరిమితియే. సృష్టి స్థితి లయాలు చేసేవాడు అంటే కూడా పరిమితే. మనం శాస్త్రీయంగా ఆలోచన చేస్తే, కొద్దిగా బుద్ధి పెట్టి ఆలోచన చేస్తే అది కూడా పరిమితియే. అందువల్ల విశ్వరూపి మాయాశబలిత బ్రహ్మ, ఆ విశ్వరూపి అయిన మాయాశబలిత బ్రహ్మలో నచ నామ నకించిత్వం, ఏ రూపము లేకపోవటం అనేది లేదు. ఏదో ఒక రూపం ఉండే ఉంటుంది. ఇదంతా కలిసిపోయిన తర్వాత కలిసిపోయిన రూపమైనా ఉంటుంది ఆయనలో.
ఇదంతా ఆయనలో కలిపేసుకుని ధ్యానంలో కూర్చున్నాడు. ఇదంతా కలిసిపోయిన రూపం ఒకటి ఉంది కదా శివుడిది, సదాశివుడిది. అలా ఆయనలో ఏదో ఒక రూపం, విశ్వరూపి కాబట్టి ఆయనలో ఏదో ఒక రూపం ఉంది. ఇదే విస్తరిస్తే ఈ విస్తరించిన విశ్వరూపమే తానుగా తనదై కనిపిస్తుంది. ఇదంతా తనలో కలిసిపోతే కలిసిపోయిన విశ్వరూపం కలిగిన ఒక రూపం కనిపిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. త్యక్త్వా సమస్త సంస్థానం హేమతిష్ఠతి వైకథం. దీనికి దృష్టాంతం ఏమిటి అంటే, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, బంగారం రూపం లేకుండా ఎప్పుడు ఉండదు కదా. ఏదో ఒక రూపంలో ఉండి తీరుతుంది బంగారం. ఏదో ఒక రూపం అంటే ఏదో గాజులుగానో, లేకపోతే దుద్దులుగానో, లేకపోతే కంఠాభరణంగానో ఏదో రకంగా ఉంటుంది. దాని ఒక లక్షణం అది. లేదు అది కూడా కాలేదు, బంగారం ముద్దగా అయినా ఉంటుంది. లేదు బంగారం ముద్ద కూడా కాలేదు, లేదా మట్టిలో కలిసి ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఉండి తీరుతుంది బంగారం. దీన్ని అంగీకరించాల్సిందే, వేరే మార్గం లేదు. అలాగే ఆ బంగారమే ఆభరణము, ఆభరణమే బంగారము అని ఇదివరకే చెప్పారు మనకి. అది తెలిపేందుకోసం కూడా ఇక్కడ ఏ రూపము లేకుండా ఉండటం అనేది బంగారానికి ఎప్పుడూ సాధ్యం లేనట్టుగా ఏదో ఒక రూపం ఆ మాయాశబలిత బ్రహ్మకి ఉంటుంది. అందువల్ల మనం అనుకునే ఈ స్థాయి ఉంది కదా, భగవత్ స్థాయి అనేది, ఇది కొంచెం కిందది. దానికన్నా రూపంతో భావన చేయటం అనేది కొద్దిగా కింది స్థాయి. అది దానిలో తప్పు దోషం అని కాదు. రూపం అంటే ఒక లిమిట్, కానీ పరమాత్మ లిమిట్లెస్, ఏ లిమిట్ లేనివాడు, అన్నిటికీ అతీతమైన వాడు, అన్నీ తానే ఉన్నవాడు అని కూడా చెప్పలేము మనం. అటువంటిది అది. ఎందుకంటే ఉన్నది తానే ఒక్కడే అయినప్పుడు అన్నీ తానని ఎలా అంటాం? అందువల్ల దీన్ని కూడా దాటిన స్థితి. కాకపోతే మాయాశబలిత బ్రహ్మ అంటే ఆదిజీవుడు, ఆయన భగవంతుడు, దేవుడు, ఆయన ఏదో ఒక రూపంలో ఉంటాడు అనే ఈ నియమం. జగత్తు పుట్టడం వల్ల అగ్నికి ఉష్ణత్వము, నీటికి శైత్యము మొదలైన నియమాలు మారకుండా అలాగే ఉంటాయి. ఎందుకు అంటే ఇది మాయాశబలిత బ్రహ్మ నుంచి వచ్చింది కాబట్టి. భావించటము అనేదే, సంకల్పించటము అనేదే మాయ కాబట్టి, ఆ మాయ వల్ల వచ్చిన ఈ జగత్తులో ఈ నియమాలు ఇలాగే ఉంటాయి. ఇవి మారేవి కావు. అగ్ని ఉష్ణత్వమే అగ్ని యొక్క లక్షణం. హిమం ఉంది, దాని శైత్యమే దాని లక్షణం. ఆ మంచుకి ఆ చల్లదనమే దాని లక్షణం, దాని ధర్మం అది. వీటిని విడిచిపెట్టి ఉండటం అనేది ఎప్పుడూ సాధ్యం లేదు అమ్మా. ఈ నియమాలు, ఈ నియతి ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎందుకు ఇలా ప్రపంచం అంటే అలాగే ఉంటుంది. అది ప్రారంభంలో అలా భావన చేశాడు కాబట్టి వీటిలో ఏ మార్పు రాదు. అలాగే ఆ విశ్వరూపి సర్వశూన్యం అయ్యేందుకు సాధ్యమే లేదు. అది ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఉంటుంది. విశ్వరూపి అయిన మాయాశబల బ్రహ్మము, మాయాశబలిత బ్రహ్మము సూక్ష్మరూపంగా అయినా కూడా ఉంటుంది. అది సూక్ష్మాతి సూక్ష్మం అనుకోండి, పోని సూక్ష్మాతి సూక్ష్మ రూపంగా అయినా ఉంటుంది. కానీ ఆ రూపం కూడా లేకుండా ఉండటం అనే స్థితి లేదు. ఆ స్థితి అలా ఉంటుంది. సర్గాదౌ స్వయమేవాంత చిద్యథా కచితాత్మని హిమాగ్న్యాదితయాద్యాపి సా తథాస్తే స్వసత్తయా తస్మాత్ స్వసత్తా సంత్యాగ సతః కర్తుం న యుజ్యతే యదా చిదాస్తే తేనేయం నియతిర్న వినశ్యతి. నియమం, ఈ జగత్తుకి ఈ నియమం ఎందుకుంది అనే దానికి సమాధానం. ఇలాగే ఎందుకు జరుగుతుంది? మనం ఏదో ఒక వస్తువు పైకి వేసాం, అది కిందకి ఎందుకు పడుతుంది? నియమం అది. ఆ నియమం వల్ల పడుతుంది. దాని తర్వాత మనం అది ఆకర్షణ శక్తి అవి ఇవి, అది ఒక నియమం. అది అలా పడాలి అనేది ఒక నియమం. ఆ నియమాన్ని దాటి ఉండదు ప్రపంచం, అంతే. దీన్ని దాటి వెళ్ళిన తర్వాత అలా పైకి విసిరేసినా కూడా పడదు, అక్కడే ఉంటుంది. ఎందుకు? అది ఒక నియమం. అక్కడ ఆ గురుత్వాకర్షణ శక్తి లేదు అనకపోవటం ఒక నియమం, అంతే. ఆ నియమం ఉంది కాబట్టి ఈ ప్రపంచం ఇలా ఉంది. ఇలా ఉంది కాబట్టి వ్యవహారం చేయగలుగుతున్నాం. ఈరోజు మారిపోయిందండి రూల్, నోట్ మార్చేసినట్టుగా ఈరోజు గురుత్వాకర్షణ శక్తి ఉండదండి లోకంలో అంటే ఏమైపోతుంది ప్రపంచం? వ్యవహారం ఎట్లా జరుగుతుంది? ఆ వ్యవహారం కోసం ఒక నియమాన్ని చేసుకున్నాడు. ఎంత శక్తి చూడండి మన సంకల్పానికి, మన భావనకి ఎంత శక్తి. ఆ ఆదిజీవుడు ప్రారంభంలో అట్లా భావన చేశాడు తన వ్యవహారం కోసం. ఆ వ్యవహారం అట్లాగే జరుగుతుంది. అది ఆధ్యాత్మికం చెప్తుంది. ఇక సృష్టి ప్రారంభంలో ఏ వస్తువు ఎలా పుట్టిందో, ఎలా పుట్టి ఉందో అది అలాగే ఇప్పుడు కూడా ఉంటుంది.
ఉంది, అలాగే కనిపిస్తోంది, రాబోయే కాలాల్లో కూడా అది అలాగే ఉంటుంది. అందువల్ల సత్తైన మాయాశబల బ్రహ్మము స్వసత్తను విడిచిపెట్టి ఉండటం అనేది సంభవం కాదు. స్వసత్త అది. ఇలా ఈ నియమం అనేది ఆ మాయాశబల బ్రహ్మం యొక్క స్వసత్త, దాన్ని విడిచిపెట్టి ఉండటం అనేది సాధ్యం లేదు. అందుకనే నీ స్వభావాన్ని నువ్వెప్పుడూ విడవకూడదు అని చెప్తారు. స్వభావాన్ని ఎవరైతే తెలుసుకుని దానికి అనుగుణంగా నడుస్తారో, దీన్నే గుణకర్మ విభాగశః, ఆ విభాగాన్ని బట్టి ఆ పరమాత్మ సృష్టి చేశాడు అని చెప్తారు. ఈ గుణకర్మల్ని తెలుసుకుని నేను ఏ కర్మ చేయాలి, నా గుణం ఏమిటి, ఇది స్వభావం తెలుసుకోవటం. స్వభావాన్ని తెలుసుకుని ఎవరైతే మలుచుకుంటున్నారో వాళ్ళ జీవితాన్ని, అటువంటి వాళ్ళు ఉద్ధరింపబడతారు. స్వభావం అది. దాన్ని విడిచిపెట్టాము అంటే మనం చతులమైపోతాం, పడిపోతాం. అందువల్ల ఆ మాయాశబల బ్రహ్మము స్వసత్తును విడిచిపెట్టి ఉండటం అనేది సంభవం కాదు. అది అలాగే ఉంటుంది. ఈ చైతన్యం ఇలా ఉన్నంత వరకు నియతి తొలగిపోదు, ఆ నియమం అలాగే ఉంటుంది. అది అక్కడ అమ్మవారు చెప్తున్నారు. మంచు చల్లదనాన్ని, నిప్పు వేడిని విడిచిపెట్టవు, విడవకుండా సృష్టి మొదట నుండి అలాగే ఉన్నాయి. ఈ నియమం కూడా అలాగే ఉంటుంది. యద్యథా ఖచ్చితం యత్ర వ్యోమరూప్యపి పార్థివం సర్గాదౌ తస్య చలితుం అద్యయావన్నయుజ్యతే. ఆకాశ రూపాలైన పృథ్వీ మొదలైనవన్నీ పూర్వంలాగా సృష్టి ఆదియందు ఉన్నట్టుగానే నేడు కూడా నియమం ప్రకారంగా నిలిచి ఉన్నాయి, నిలిచి ఉంటాయి. ఒకరోజు ఆకాశం భూమి అయిపోవటం, భూమి నీరైపోవటం అలా లేదు కదా నియమం. అలాగే ఇది అంతా ప్రారంభంలో అలా ఉంది. అందువల్ల ఎక్కడ చూసినా కూడా ఈ క్రమం, అన్ని గ్రంథాల్లోనూ అన్ని పురాణాల్లోనూ ఈ క్రమం చెప్పాలి, సృష్టి క్రమం చెప్పాలి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ. ఎందుకు అంటే ఇది ఇలాగే ఉంటుంది, సృష్టి ఇలాగే వచ్చింది, ఇలాగే ఉంటుంది. అందువల్ల దీన్ని ఎప్పుడూ మనం గుర్తు చేసుకోవాలి. నియమం అది. వాటిలో ఏ కొద్దిగా కూడా మార్పు రాదు, మార్పు కలగటం లేదు. ఏది ఏ రూపంగా సృష్టి ఆదిలో భావించబడిందో, ఆ మాయాశబలిత బ్రహ్మచేత ఎలా భావించబడిందో అది అలాగే ఉంటుంది. ఇది ఈయన భావన చేశాడు. ఆకాశ భావన చేశాడు, పృథ్వీ భావన చేశాడు, ఈ పంచభూత భావన ఆయన చేశాడు. కాబట్టి అవి అలాగే ఉన్నాయి. ఆయన భావించిన వాడు కాబట్టి ఇవి ఆయన అధీనంలో ఉన్నాయి. అందువల్ల ఆయన్ని ప్రార్థన చేశాం. సృష్టి చేయటం అని దాన్నే మనం చెప్తాం, సృష్టి చేశాడు అని. కాకపోతే మన స్థాయి ఎలా ఉంటుంది అంటే, సృష్టి చేయటం అంటే ఒక బొమ్మను తయారు చేసినట్టుగా అది సృష్టి అనుకుంటాం. అలా అవసరం లేదు ఆయనకి. భావన అంత. ఆ మనస్సుకి ఎంత శక్తి ఉంది అంటే ఆయన భావన చేయంగానే ఆ సృష్టి అయిపోతుంది. అందువల్ల ఆయన్ని సృష్టికర్త అని పిలుస్తారు. అసలైతే ఆయన భావనకర్త. ఆయన భావన చేసినవాడు. ఆయన భావన చేశాడు కాబట్టి మనం భావన చేస్తున్నాం. అందువల్ల ఆయన్ని బాగా సద్భావన చేస్తే ఆ భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతుంది. దీన్ని భక్తి అని పిలుస్తారు. అది ఆ భావించబడిన ప్రారంభ దశ, అది ఇప్పటి వరకు అలాగే ఉంది, అలాగే ఉంటుంది. యా యథాచిత్ ప్రకచిత ప్రతిపక్ష విదంబిన నసా తతః ప్రచలతి వేదనాభ్యాసత స్వయం. అలాగే నువ్వు అడిగిన విషయం ఏమిటి? నువ్వు అడిగిన ప్రశ్న అంటే చావు బతుకులు, జనన మరణాలు, ఇవి రెండిటి గురించి నువ్వు ప్రశ్నించావు. వీటిలో నియమం ఏమిటి అని. సుఖ దుఃఖాల విషయంలో నువ్వు ప్రశ్నించావు, ఇవి రెండిటికి నియమం ఏమిటి అని. ఆ విషయంలో కూడా నియమాలు పైన చెప్పిన విధంగానే మారకుండా ఉన్నాయి, అలాగే ఉంటాయి. అది ఒక నియమం. జీవులందరూ కూడా ఆ నియమాలను అనుసరించే వెళుతున్నారు. మనం అందరం వాటిని అనుసరించే వెళుతున్నాం. అందుకనే ప్రకృతి విరుద్ధమైన పనులు అంటారు. ప్రకృతి విరుద్ధమైన పనులు చేయకూడదు అంటారు. ఎందుకంటే అది ఫలించదు. ప్రకృతి విరుద్ధమైన పని చేసినా కూడా అది ఫలించినట్టుగా కనిపించినా కూడా ఫలించదు. అది తొందరలోనే నాశనం అయిపోతుంది. ఎందుకంటే అది ఆయన భావనలో లేదు, అది ఆయన అలా భావించలేదు. అది అందువల్ల అటువంటి పనులు చేయకూడదు. అందుకనే ప్రకృతిని ధ్వంసం చేయకూడదు అని. ప్రకృతి ధ్వంసం చేయటం అనేది అది ప్రకృతిని విరుద్ధంగా చేయటం. అలా చేస్తే అది మనకి కీడు కలిగిస్తుంది. అందువల్ల అది ఆయన భావనలో, ఆయన స్వభావంలో లేదు. అది చిత్తుకు ప్రతి చిత్తు లేనప్పుడు, ఆ చిత్తు ఒకటే, మనస్సు ఒకటే ఉంది. అప్పుడు ఆ మనస్సే జీవుడైంది అని చెప్పుకున్నాం కదా. ఆది జీవుడు ఆ పరమాత్మ నుంచి వచ్చింది అహంభావన, అదే చిత్. ఆ చిత్తం అయిపోయింది. అది ఆ చిత్తు కాస్త చిత్తం అయిపోయింది. దానికి ప్రతిపక్షం లేదు. ఇలా ఏమిటి అలా ఏమిటి అనేవాడు లేడు. అంత బాగా చెప్పారు. ప్రతిపక్ష విధం వినా
అంటే ఇంకొక మనస్సు అనేది లేదు. అంటే సమష్టి మనస్సు ఆయన ఒక్కడే ఉన్నాడు. అలా ఆ ఒక్కడే ఉన్నటువంటి ఆ మనస్థితిలో ఉన్న ఆ బ్రహ్మ, ఆ చతుర్ముఖ బ్రహ్మ, హిరణ్య గర్భుడు, ఆదిజీవుడు, ఏదైనా చెప్పండి, ఆయన ప్రతిపక్షం లేకుండా, ప్రతిచిత్ అనేది లేకుండా ఏది భావన చేశాడో, లేదా ఆ చిత్తు ఏది భావన చేసిందో దానిని అదే అనుకుని, అదే బలపడి, దానినే తాను నేను అని భావించింది, అదే స్థిరమైపోయింది. నేను 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 అనుకుంది. దాని తర్వాత అదే స్థిరమైపోయింది. నేను అయిన తర్వాత ఇదేమిటి, నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఇద్దరైతే బాగుంటుంది అనుకునేది అది ఆ వేదంలో చెప్పే సృష్టిక్రమ విచారం. దీన్నే అన్ని ధర్మాలు, అన్ని గ్రంథాలు కూడా వేరే వేరే విధంగా వేరే వేరే పేర్లు పెట్టి చెప్తాయి. అక్కడి నుంచి రెండు కావటం, దంపతి కావటం, దంపతి సృష్టి అక్కడి నుంచి కలగటం, ఇది ఈ క్రమం. తర్వాత దాన్ని రకరకాలుగా వేరే వేరే విధాలుగా వేదాల్లో అక్కడక్కడ చెప్తారు. జగదాదావనుత్పన్నం యచ్ఛేదమనుభూయతే తత్సంవిద్వ్యోమకచనం స్వప్నస్త్రీ సురతం యథ. ఇదంతా కూడా మాయతో నిండిన దృశ్య జగత్తును ఉద్దేశించి చెప్పబడింది. నియమం నియమం నియమని ఇప్పటివరకు చెప్పింది దేనికి అంటే మాయతో కూడిన దృశ్య జగత్తు. ఇంకా ఆలోచన చేసుకో అంతే. మాయతో కూడిన దృశ్య జగత్తు, ఏదో కళకి ఒక నియమం ఉన్నది అన్నట్టుగా చెప్తున్నారు. కళకి ఏమిటి నియమం? కళ ఇష్టం. కళకి ఏదైనా నియమం ఉందా? నాకు ఈరోజు ఈ కళ రావాలి అంటే వస్తుందా? రాదు. అలా భావన చేస్తే ఆ భావనకి దగ్గరది, సంబంధించింది ఏదో నీకు అనిపించవచ్చు కళలో, అని నియమాలు లేవు అక్కడ. ఇది అంతా కూడా చెప్పింది మాయతో కూడిన జగత్తుని దృష్టిలో పెట్టుకుని చెప్పాం. కానీ వాస్తవానికి జగత్తు ఆవిర్భవించనే లేదు, జగత్ అనేది పుట్టనే లేదు, ఇది చెప్తారు. ఇది ఇక్కడే కొంచెం కష్టమవుతుంది మనకి అర్థమవటం. జగత్తు పుట్టలేదు అంటే ఇదేమిటండి? జగత్తు పుట్టింది కాబట్టి మనం ఉన్నాం కదా అంటే, మనం ఉన్నాము కాబట్టి జగత్తు ఉంది. ఈ మనము అనేది వచ్చిందే మనస్సు నుంచి. కాబట్టి మనస్సు అనేది మాయ, కాబట్టి ఆ మాయా అనేది పరమాత్మలో లేదు, కాబట్టి ఉన్నది పరమాత్మ ఒకడే అని మనం అంటున్నాం. కాబట్టి ఉంటే అది ఒకటే ఉండి ఉండాలి. అంటే ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేది అయి ఉండాలి. ఈ మధ్యలో వచ్చిన దాన్నే మనం శాశ్వతం అనుకుంటున్నాం. ఎవరో ఒకళ్ళు వస్తారు, అంతవరకు సంబంధాలు బాగుంటాయి ఇంట్లో. ఎవరో మధ్యలో దూరుతారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి సంబంధమే లేదు, ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. ఇదే పని. ఈ దంపతుల్లో కలహాలు, ఈ కుటుంబంలో కలహాలు, ఎందుకంటే ఆ మధ్యలో వచ్చినవాడు ప్రధానమైపోయాడు. అలా మాయ, నీ మధ్యలో వచ్చిన మాయ ప్రధానమైపోయింది. ఈ ప్రధానమైపోయిన దాన్ని దీన్నే నమ్మి, దీన్నే విశ్వసించి ఇక అసలైన దాన్ని మరిచిపోయాం మనం. అది జరిగింది. అందువల్ల ఈ జగత్తు ఆవిర్భవించనే లేదు. అనుభవించబడేదంతా కూడా స్వప్న స్త్రీ సంగమంలాగా మిథ్య చిదాకాశం యొక్క లీల అయి ఉంది అని తెలుసుకోవాలి. మరి పరమార్థ స్థితి ఇలా ఉండగా నియమము అనియమము అనే మాట ఎలా వచ్చింది అనే ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం లేదు అనే సమాధానం. నియమం అనియమం అనేది లేదు అనే సమాధానం. మరి ఇంత చెప్పి ఇదంతా కూడా మాయకి సంబంధించిన సృష్టికి చెప్పినది అంటే నియమం ఉన్నదనా లేదనా? నియమం లేదని. కానీ నియమం లేదు అని మనం నడుచుకుంటే తీసుకెళ్ళి బ్యాంకులో ఇవ్వండి, 1000 రూపాయలు 500 డిసెంబర్ వరకు పర్వాలేదు తీసుకుంటారు. తర్వాత నియమం లేదండి, నియమం ఉంది కదా. వ్యవహారంలో నియమం ఉండి తీరుతుంది, దాన్ని ఎవరు కాదనలేరు. ఆ వ్యవహారాన్ని దాటిన తరువాత నియమం అనేది లేదు. అందువల్ల ఈ పుట్టుక చావు, చచ్చినవాడు పుడతాడు, పుట్టినవాడు చస్తాడు అనేది ఎవరికి? వ్యవహార దృష్ట్యా. ఈ వ్యవహారాన్ని దాటినవాడు వాడు పూర్ణ జ్ఞానంతో, సద్గురు కృపతో పరమాత్మలో ఐక్యమైపోయాడు. అది మరి నియమాన్ని దాటినట్టే కదా. పోయినవాడు పుట్టి తీరాలి అంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువంజన్మ మృతస్య చ, నియమం ఇది. కానీ జ్ఞానికి ఈ నియమాలు ఏం చేయవు, ఈ నియమాలు పట్టుకోవు జ్ఞానిని. మరి నియమం ఉన్నట్టా లేనట్టా అంటే మాయతో కూడిన సృష్టి విషయంలో నియమం ఉన్నట్టు, ఆ మాయని దాటిన తర్వాత నియమం అనే ప్రసక్తే లేదు. రెండు ఉంటే కదా నియమం. నువ్వు ఒకడే ఉన్నప్పుడు ఇట్లా కూర్చోవాలి అట్లా కూర్చోవాలి నియమాలు ఏం పెట్టుకోను, ఫ్రీగా ఉంటావు. అదే సభలో ఉన్నప్పుడు 10 మంది ఉన్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. అలాగే ఒకడే ఉన్న స్థితి పరమాత్మ తాను ఒక్కడే ఉన్నప్పుడు నియమాలు ఏమిటి? ఆయన ఉన్నట్టుగా ఉంటాడంతే. ఇది మన వ్యవహారంలోనే మనకి తెలిసిపోతుంది, ఉన్నట్టుగా ఉంటాడంతే. ఇది అందువల్ల దాన్ని అలా అర్థం చేసుకోవాలి. అసత్యమేవ సత్యాభం
ప్రతిభానమిదం స్థితం ఇది స్వభావ సంపత్తి ఇది భూతానుభూతయ. ఇక అసలైన ఉపదేశాన్ని ఇక్కడ అమ్మవారు చేస్తోంది. అంటే పూర్తిగా దాని సారాంశాన్ని ఇక్కడ అమ్మవారు చెప్తోంది. పూర్వం వర్ణించబడినటువంటి నియమ స్వభావాల ప్రకారంగా జీవనము మరణము అంటే జననము మరణము మొదలైన అనుభవాలు అసత్యాలై ఉన్నా కూడా సత్యాలలాగా కనిపిస్తాయి. అంతే. అది పుట్టారు పోయారు అని వ్యవహారం చేస్తాం, వాటి వల్ల కలిగే సుఖాలు దుఃఖాలు అనుభవిస్తాం. ఇది అసత్యం అన్నా కూడా సత్యంలాగా కనిపిస్తుంది. అసత్యమేవ సత్యాభం. అంతే, ఏం చేస్తాం, అసత్యమే సత్యంలాగా కనిపిస్తుంది. సత్తు అది ఎలా ఎందుకు అలా జరుగుతుంది అంటే దీనికి కారణం సత్త సంస్కారం, వాటి యొక్క ప్రభావం వల్ల ఇది ఇలా జరుగుతుంది. ప్రతిభానమిదం స్థితం. ప్రతిభానం ఇది మన ఒక సంస్కారం యొక్క ప్రతిభానం. ఆ సంస్కారం లేని వారికి అంటే అటువంటి సంస్కారం లేని వారికి, జ్ఞాన సంస్కారం కలవారికి దుఃఖం అనేది లేదు, సుఖంలో ఉంటారు, ఆనందంగా ఉంటారు. సర్గాదౌ యా యథారూఢ సంవిత్ కచన సంతతి సాధ్యాప్యచలితాన్యేన స్థిత నియతిరుచ్యతే. నియతి అంటే ఏమిటి? ఆ నియతిని గురించి అమ్మవారి ఇక్కడ చెప్తోంది. ఆ నియమాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నియతి అనే మాటకి అర్థం ఏమిటి? సర్గాదౌ యా యథారూఢ. సర్గాదిలో ప్రారంభంలో ఏది ఆ భావన ఎలా ఉందో ఆ భావనకి సంబంధించినట్టుగా అది అలాగే ఉండటం అనేదాన్ని నియమము నియతి అని పిలుస్తారు అని అంటూ, గృహీత వ్యోమ సంవిత్తి చిద్వ్యోమ వ్యోమతాం గతం గృహీత కాలతా సంవిత్ చిన్నభ కాలతాంగతం. ఇంకా ఆ చిదాకాశమే సృష్టి ప్రారంభంలో ఇక ఒకటొకటే విడదీసి విపులంగా చెప్తారు. వ్యోమ సంవిత్తును గ్రహించటం వల్ల, వ్యోమ అంటే ఆకాశం, ఆ ఆకాశ భావన, ఆకాశ జ్ఞానం, అందులో ఆకాశ సంకల్పం దానిలో కలగటం వల్ల, తనను తాను ఆకాశంగా భావించుకోవటం వల్ల ఆకాశంగాను, కాల సంవిత్తును స్వీకరించటం వల్ల కాలరూపంగాను అది కాలమైంది. ఆ దేశకాలాలు ఎలా వచ్చాయని, ఆకాశం అంటే దేశం, కాలం అంటే మనకందరికీ తెలిసిందే. ఆ కాలంగా తనని తాను భావన చేసుకోవటం వల్ల ఒక కాలం కావాలి అనుకున్నాడు. ఏం టైం తెలియాలి, నేను ఎన్ని రోజులైంది వచ్చి, ఎన్ని యుగాలైంది అనుకున్నాడు. అనుకోగానే కాలం అనేది టిక్ 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 ప్రారంభమైంది. అప్పటి వరకు టిక్ లేదు, టిక్కు అతీతంగా ఉన్నాడు. అప్పటి నుంచి ప్రారంభమైంది. ఆయన ఎప్పుడైతే మనస్సులో అనుకున్నాడో, ఆ భావన వచ్చిందో, ఆ కాలం అనేది పుట్టింది. కాల భావన చేయటం వల్ల కాలం అనేది వచ్చింది. జల సంవిత్తును గ్రహించటం వల్ల జలంగాను మారింది. గృహీత జల సంవిత్తి చిద్వ్యోమ వారివత్ స్థితం స్వప్నే యథాహి పురుష పశ్యత్యాత్మని వారిత. ఇది ఎట్లా అండి సాధ్యం అంటే, మనం కలలో ఆ నీరు చూస్తాం. నీరు చూసి కొన్ని సందర్భాల్లో కళలు వచ్చి ఉంటాయి కదా, మనమే నీరైపోయి ప్రవహించినట్టుగా కూడా కొంతమంది కళలు వస్తాయి. నీరైపోయాం, మనం నీటిలో ఉన్నాము, నీరే అయిపోయాము, నీరుగా మనం ఉన్నాం, నీరుగానే భావన చేస్తున్నాం. ఇటువంటి కళలు కూడా వస్తాయి. అలాగే స్వప్నంలో ఎలాగైతే ఇటువంటి కళలు వస్తాయో అలాగే ఆయనకు కూడా ఆ భావన కలిగింది. స్వప్న చిత్సంవిదాభాతి భవత్యేషా యథాస్థిత చిచ్చమత్కార చాతుర్యాత్ అసదేతత్ సమూహతే అని అంటూ, దానికి పురుషుడు స్వప్నంలో తనయందే నీటిని చూసినట్టు చిద్వస్తువు తనయందే ఆకాశము మొదలైన భావాలను పొందుతోంది. ఇది ఎలా సాధ్యం అండి అంటే, మాయ యొక్క మహిమ అది, మాయా చమత్కారం అది. ఏదైనా సాధ్యం. అటువంటి ఆ మాయాది, మాయ యొక్క మహిమ ఇలాగే ఉంటుంది. అది లేని వస్తువులను కూడా కల్పించి లయం చేస్తోంది. అందుకే మనం జగత్తును చూస్తున్నాము, చూడగలుగుతున్నాము. ఇది మాయ యొక్క చమత్కారం. చిచ్చమత్కార చాతుర్యాత్. చిచ్చమత్కారం అంటే మాయా చమత్కారము అని చెప్పారు వ్యాఖ్యానంలో. ఖత్వం జలత్వం రువీత్వం అగ్నివాయుత్వం అప్యసత్ వేత్యంత స్వప్న సంకల్ప ధ్యానేష్వివ చితిస్వయం. ఆకాశత్వము, జలత్వము, పృథ్వీత్వము, అగ్నిత్వము, వాయుత్వాలు ఇవన్నీ కూడా అసత్యాలే. అంటే పంచభూతాలు తీసేశారు, పంచభూతాలు అనేది లేదు అని. పంచభూతాలకు అతీతమైనప్పుడే మనం పరమాత్మని దర్శించగలం. ఇవన్నీ కూడా అసత్యాలై ఉన్నాయి. కానీ చిచ్చక్తి వాటిని స్వప్న సంకల్ప ధ్యానాలలో లాగా తన యందు కల్పించుకుని అనుభవిస్తోంది, చూస్తోంది. స్వప్నంలో ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం.
సంకల్పాల్లో ఇవన్నీ అనుభవిస్తున్నాం, ధ్యానంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి. అలాగే తనలో తాను వీటన్నిటినీ కూడా భావించుకుని అనుభవించింది ఆ చిచ్చక్తి. మరణానంతరం కర్మ ఫలానుభవన క్రమం సర్వ సందేహ శాంత్యర్థం మృతి శ్రేయస్కరం శృణు. ఇక ఆ లీలాదేవి అడిగిన ప్రశ్నల్లో నియమం, సృష్టి నియమం ఒకటి, జనన మరణాల నియమం ఒకటి, సుఖ దుఃఖాల నియమం ఒకటి, వీటినే కదా ఆమె అడిగింది. భావాభావాల నియమం ఒకటి, అంటే ఉన్న వస్తువుని ఉన్నట్టుగా చూడటం, లేని వస్తువుని లేదు, అది మన మనస్సులో స్ఫురించదు, మనకు అసలు కనిపించదు. దీనికి నియమం ఏమిటి, ఇది కదా అడిగింది. వాటిలో జనన మరణాలకు ఉన్న నియమాన్ని సరస్వతీదేవి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఏమిటి అంటే మరణానంతరం కర్మ ఫలానుభవన క్రమం. మరణానంతరం జీవుడు కర్మఫలాలను ఎలా అనుభవిస్తాడో దాన్ని చెప్తున్నాను విను. దానివల్ల నీ సందేహాలన్నీ తొలగిపోయి నీకు మేలు కలుగుతుంది. చాలామంది ప్రపంచంలో అనుకుంటారు మరణం అనే మాటే చాలా తప్పు అని. ఆ మాటే మాట్లాడకూడదు, మాట్లాడితే ఏదో అశుభం అయిపోతుంది. చాలా తప్పు, అది చాలా పొరపాటు. దాని గురించి నిరంతరంగా ఆలోచన చేస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు మృత్యుస్మరణ, మరణస్మరణ, గృహీతైవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. ఆ మృత్యు వచ్చి మన పిల్లక పట్టుకున్నాడేమో అన్నట్టుగా భయపడుతూ ధర్మాచరణ చేయాలి. అది లేకపోతే ధర్మాచరణ చేయం మనం. ఎప్పుడూ మనసంతా సుఖం వైపే ఉంటుంది, వేరే ఆలోచనే రాదు. తిను పడుకో సుఖంగా ఉండు అంతవరకే, తరువాతి దృష్టి అనేది రాదు మనకి. అందువల్లే దాన్ని స్మరణ చేయాలి అని. ఆ విషయాన్ని చెప్పటం చాలా కష్టం. మరణ విషయాన్ని చెప్పటం సాక్షాత్ మృత్యుదేవతే వచ్చి నచికేతుడికి అంటాడు కదా కఠోపనిషత్తులో, మరణం మానుప్రాక్షి, ఏదైనా అడుగు కానీ ఆ మరణం గురించి మాత్రం అడగద్దు. మృత్యుదేవతే సాక్షాత్ చెప్తున్నాడు, యముడే సాక్షాత్గా వచ్చి చెప్తాడు, అది మాత్రం అడగద్దు, అదేమో అది చాలా కష్టం చెప్పటం. ప్రశ్నోపనిషత్తులో కూడా ఏమిటి అతి ప్రశ్నాన్ పృచ్ఛసి, చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతున్నావు నువ్వు, ఇవన్నీ అట్లా అడిగేవి కావు, తెలుసుకోవాలి అంతే, అవన్నీ చెప్పేవి కూడా కాదు అంటూ ఉంటే ఇక్కడ యోగవాసిష్టంలో సరస్వతి అమ్మవారు ఉపదేశం చేస్తున్నారు. ఉపనిషత్ సారాంశమే ఇది కూడా. అంటే ఉపనిషత్తుల తర్వాత జరిగిందే కదా ఇది. ఉపనిషత్తులకి కాలం లేదు, దాని తర్వాత జరిగింది. కానీ ఆ విషయాన్ని అంత బాగా చెప్తూ ఇక్కడ ఒక మనకి చాలా అవసరమైన విషయం అంటే మృతి శ్రేయస్కరం శృణు. మరణ విషయం అనేది శ్రేయస్సుని కలిగిస్తుంది, దానివల్ల మంచి జరుగుతుంది, దానివల్ల కీడు కలగదు. అది చాలా తప్పు. గరుడ పురాణం జరిగితే కీడు కలుగుతుంది, ఇవన్నీ ఉన్నాయి కొన్ని. ఎందుకంటే గరుడ పురాణంలో ఇవన్నీ ఈ వర్ణనలు ఉంటాయి కాబట్టి అసలు పుస్తకం కూడా ఇంట్లో ఉండకూడదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. చాలా పొరపాటు, అది చాలా తప్పు. అది కూడా అష్టాదశ పురాణాల్లోది, అనాపకూస్కలింగా అని అష్టాదశ పురాణాల్లోది కాబట్టి దాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే తప్పేం లేదు, చదివితే కూడా దోషం లేదు. కానీ అటువంటివి కొన్ని ఏవో నా ప్రతీతులు వచ్చేసాయి అలా, అది చాలా పొరపాటు, అది చాలా తప్పు. భగవద్గీత అంటే ఎవరైనా పోయినప్పుడే ప్లే చేయాలి, ఇటువంటివి కొన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ విడిచిపెట్టాలి, చాలా తప్పు. అది ఆలోచన చేస్తూ ఉంటే మనలో ఒక జ్ఞానం కలుగుతుంది. అది చాలా ముఖ్యమైనది కాబట్టి మృతి శ్రేయస్కరం శృణు, దాని గురించి నీకు చెప్తాను. సర్వ సందేహ శాంతి అర్థం. ఇంకేది ఉంది సందేహం? ఆ విషయంలోనూ కదా సందేహం మనకి. ఎందుకంటే మనం అనుకునేది ఈ శరీరం ఉన్నప్పుడు అన్నీ తెలుస్తున్నాయి మనకి, అన్నీ చూస్తున్నాము, తర్వాత ఏమైపోతుందో ఏమీ తెలియదు మనకి. తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ శరీరం ముందు అన్నీ తెలిసాయా లేదా? ఈ శరీరం వచ్చిన తర్వాత అన్నీ తెలిసాయా లేదా? ఈ శరీరం పోయిన తర్వాత కూడా అలాగే తెలుస్తాయి అంతే. కానీ మనం అనుకునేది ఈ శరీరానికి తెలియాలి, ఈ శరీరానికి బంధువులకి తెలియాలి అని అనుకుంటాం. అందువల్ల అక్కడ మనం పప్పులో కాలేస్తాం. మృతి శ్రేయస్కరం శృణు. ఇది శ్రేయస్కరమైన విషయం, ఇది మంచి చేసే విషయం, ఇది మేలు చేసే విషయం, ఇది దాన్ని చెప్తాను విను అని అంటూ అక్కడ మనం ఆ వ్యాఖ్యానాన్ని కొద్దిగా మన భాషలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. యోగ వాసిష్టంలో దాన్ని పూర్తిగా తెలుగులోనే చెప్పి తర్వాత మనం శ్లోకాలు చెప్పుకుందాం. పద్మలీల అంటే అక్కడ పద్ముడికి సంబంధించిన లీలాదేవి కాబట్టి పద్మలీల. ఈ తత్వదృష్టిలో ప్రశ్నకు అవకాశం లేదు, సమాధానానికి అవకాశం లేదు. ఇక్కడ ప్రశ్నించేది లేదు, సమాధానము లేదు, అటువంటి విషయం ఇది. అక్కడ మన విచారణ అంతా కూడా ప్రధానంగా వ్యవహార దృష్టితోనే సాగాలి. కృపాకృష్ణమూర్తి గారు యోగ వాసిష్ఠాన్ని చెప్పారు, దానిలో తెలుగులో రచన చేశారు కదా. అక్కడ ఆ ఘట్టంలో వచ్చే కొన్ని విషయాల్ని మనం చెప్పుకుందాం.
తెలుగులో సులభంగా అర్థమవుతుంది, తర్వాత దాన్ని సంస్కృతంలో చెప్పుకుందాం. అందుచేత కర్మఫల తత్వాన్ని వ్యవహార దృష్టితో మరోసారి నీకు వివరిస్తాను, దాని గురించి విను అని అంటూ, పదార్థాలకు నియమబద్ధత ఉన్నట్టుగానే జీవులకు కూడా నియమం అనేది ఉంది. ఇప్పటి వరకు మనం పదార్థాల గురించి చెప్పుకున్నాం, భూమి, ఆకాశము, నీరు, అగ్ని అని అలా చెప్పుకున్నాం. అలాగే జీవులకు కూడా ఒక నియమం అనేది ఉంది. ఆ నియమం ఆ జీవికి జీవత్వం ఉన్నంత వరకు ఉంటుంది. ఆ జీవుడు ఆ శరీరంలో ఉన్నంత వరకు, ఆ జీవుడు ఉన్నంత వరకు ఆ నియమం అనేది తప్పదు. శరీరంలోని మాత్రమే కాదు, ఆ జీవుడు ఉన్నంత వరకు, ఆ జీవస్థితి జీవభావం పోయి పరమాత్మలో ఐక్యమయ్యేంత వరకు ఈ నియమం తప్పదు, అలాగే ఉంటుంది. ఆ మధ్యలో వాడు ఎన్నిసార్లు మరణించినా కూడా ఆ నియమానికి భంగం కలగదు. భంగం కలిగినట్టుగా మనకు కనిపిస్తుంది, కానీ ఆ జీవుడికి మాత్రం ఆ నియమంలో ఎటువంటి భంగము లేదు. వాడు అలాగే ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకనే కొన్ని పరీక్షల్ని చూసి మనం భయపడి కోపగిస్తాం సద్గురువు మీద, భగవంతుడి మీద, ఏమిటి పరీక్షలు అని. మనం ఎందుకంటే ఆ శరీరానికి కలిగే కష్టాలనే చూసి అనుకుంటున్నాం. కానీ ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం యోగ వాసిష్టంలో, భగవంతుడు సద్గురువు చూసేది జీవ ప్రయాణం, జీవుడి ఉద్ధారం, శరీర ఉద్ధారం కాదు. మనం అడుగుతున్నది మాత్రం శరీర ఉద్ధారం. అది అసలు చూసే దృష్టిలోనే ఎంతో మార్పు ఉంది. అందువల్ల మనం అట్లా నిందిస్తాం, తిట్టుకుంటాం పరీక్షలు రాగానే, ఇదేమిటి ఇన్ని పరీక్షలు అని. ఆ పరీక్షల్ని మంచి కోసమే, మేలు కోసమే భగవంతుడు చేస్తాడు, మనలో చాలా మార్పు తీసుకొచ్చేందుకోసం. నిన్న ఒక ఆయన వచ్చారు, దీపక్ అని చెప్పి, ఆయన ఉదయ టీవీలో పనిచేస్తూ ఉంటారు. ఆయనతో ఒక గంట సేపు వేదాంత చర్చ. అప్పుడు ఆయన ఎవరో ఒక ఆయన చెప్పిన మాట గుర్తు చేసుకుని చెప్పాడు, చాలా బాగా నచ్చింది నాకు. కన్నడలో అంటారు, శని హెగలేరి కూతుకుండా అని. అంటే శని భుజం మీద కూర్చున్నాడు అని. అంటే 7.5 సంవత్సరాలు 7.5 అంటారు కదా, ఆయన భుజం ఎక్కి కూర్చుంటారు. కూర్చోగానే ఏం చేయాలి అంటే వినయంగా వంగును. ఆయన భుజం ఎక్కి కూర్చోగానే ఇలా నించోవద్దు, వంగిపో. వెంటనే వంగితే ఏమవుతుందిట, ఆయన జారి పడిపోతాట కిందకి. అందువల్ల 7.5 ఎందుకు వస్తుంది అంటే మనలో ఒక వినయాన్ని, ఒక మార్పుని తీసుకొచ్చేందుకోసం. అంత మంచి మాట చూడండి. అందువల్ల ఈ పరీక్షలన్నీ కూడా జీవ ఉద్ధారం కోసం. ఇలా అనుకున్నప్పుడు ఆ పరీక్షల్ని మనం దాటుతాం తొందరగా. లేదా ఆ పరీక్షలో ఉండిపోయి ఆ పరీక్షలనే చూస్తూ అయ్యో ఇలా కష్టం వచ్చింది అని దేవుణ్ణి నిందించటం, సద్గురువుని నిందించటం, దానివల్ల ప్రయోజనం లేదు. అలా ఆ జీవ ఉద్ధారం కోసం ఆయన చేసే ఆ పరీక్షల్ని మనం మార్పు కోసం, మనలో వచ్చే మార్పు కోసం అని అనుకోవాలి. అది ఆ నియమం, ఆ నియమానికి భంగం అనేది ఉండదు. ఆ జీవ ఉద్ధారంలో ఆ నియమం అట్లాగే కొనసాగుతూ ఉంటుంది. జీవుల నియమం ఏమిటి అంటే కర్మ. కర్మే మన నియమం. మీ కర్మ చేయాలి, ఈ కర్మతో ఈ ఫలము అనేది నియమం మనకి. అది ప్రధానంగా 2 విధాలుగా ఉంటుంది, అందరికీ తెలిసిందే. ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ అని. ఈ ప్రారబ్ధ కర్మ ఉందే, వీటిలో ప్రారబ్ధ కర్మ చాలా బలమైంది, దాన్ని అనుభవించాలి అని. జీవన్ముక్తులు కూడా ఇంకా ఎందుకు బతికున్నారు అంటే ప్రారబ్ధ కర్మ. ఆ శరీరం రాలిపోయేంత వరకు ఆ ప్రారబ్ధ కర్మ ఉంటుంది. ఈ శరీరం ఉండాలి అని బలవంతంగా చాలించుకోలేము శరీరాన్ని. అందువల్ల శరీరం ఉన్నంత వరకు ఉండటం ప్రారబ్ధ కర్మ. అది శరీర ధారణకి అవసరమైంది ప్రారబ్ధ కర్మ అనుకోండి. శరీర ధారణ చేయించేది. ఇది మరణం వరకు సంచిత కర్మను ఫలితంలోకి రానియకుండా అడ్డపడుతూ ఉంటుంది. ఇది తగులుతూ ఉంటుంది మధ్యలో వచ్చి. సంచిత కర్మ రాదు. మరణం వచ్చేసరికి మాత్రం ప్రారబ్ధ కర్మకు పట్టు జారిపోతుంది. అప్పుడు సంచిత కర్మ ప్రారంభమవుతుంది. సంచిత కర్మకు అడ్డు తొలగిపోయి ఇక అది ఫలితాలను ప్రారంభిస్తుంది. సంగ్రహంగా ఈ కర్మలు ఎలా ఉంటాయి, వీటి గమనం ఎలా ఉంటుంది చెప్తాను అని ఆయుర్దాయాన్ని అమ్మవారు చెప్పారు. దాన్ని కృతయుగంలో ఆయుర్దాయం ఎంత అంటే 400 సంవత్సరాలు, త్రేతాయుగంలో ఆయుర్దాయం ఎంత 300 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 200 సంవత్సరాలు, కలియుగంలో 100 సంవత్సరాల ఆయుర్దాయం. శతమానం భవతి అని అంటాం కదా, ఈ 100 సంవత్సరాల ఆయుర్దాయం కలియుగం. మళ్ళీ ఈ ఆయుర్దాయంలో కూడా చాలా రకాలుగా మార్పులు వస్తూ ఉంటాయి. కొంతమందికి హెచ్చు తగ్గులు, కొంతమంది 100 కన్నా ఎక్కువగా జీవించిన వాళ్ళు 120 సంవత్సరాలు ఉన్నారు అని పేపర్లో వేస్తారు. కొంతమంది బాల్యంలోనే పోయిన వాళ్ళు, కొంతమంది యవ్వనంలో పోయిన వాళ్ళు, కొంతమంది వార్ధక్యంలో 100 నిండకుండా పోయిన వాళ్ళు. ఇలా రకరకాలుగా దానిలో ఉంటూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటి అంటే
స్వధర్మానుష్ఠానము అని చెప్పారు. స్వధర్మానుష్ఠానం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. స్వధర్మానుష్ఠానాన్ని తగ్గిస్తే ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. విహిత కర్మల్ని చేస్తూ ఉంటే ఆయుర్దాయం పెరుగుతుంది. నిషిద్ధ కర్మల్ని చేస్తే ఆయుర్దాయం తరిగిపోతుంది. అంతే. విహిత కర్మలు మన ఆయుర్దాయాన్ని పెంచేందుకోసం, మన ఆయుస్సుని పెంచేందుకోసం, మనలో ఆరోగ్యాన్ని పెంచేందుకోసం. ఇలా ఉంటే అంటే ఒక క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ అనేది మనలో ఉంటే దాంతో ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యంతో ఆయుర్దాయం పెరుగుతుంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏ కర్మలకు ఎంత ఆయుర్దాయం పెరుగుతుంది లేకపోతే ఎంత తరుగుతుంది అనేది శాస్త్రాన్ని బట్టే మనం తెలుసుకోవాలి అని అక్కడ చెప్పారు. శాస్త్రం దీనికి ఈ కర్మకి ఇంత ఆయుర్దాయం, ఈ కర్మ చేస్తే ఇంత ఆయుస్సు అని చెప్పాయి. అటువంటి కర్మలు, మంచి పనులు మనం చేస్తూ ఉంటే మనకి ఆయుర్దాయం పెరుగుతుంది. మరి పెంచుకోవాలి అని ఉన్నవాళ్ళు అందరూ కూడా ఆయుర్దాయాన్ని పెంచుకోవాలి, లేదా అన్నవాళ్ళు లేదంతే. ధర్మానుష్ఠానం అనేది ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఆపదాం కథిత పంథాః, ఆపదలకి ఒక మార్గం ఉంది. ఏమిటది అంటే ఇంద్రియాణం అసంయమ. ఇంద్రియాల అసంయమ అంటే ఇంద్రియ నిగ్రహం చేయకపోవటం, అంటే ధర్మాచరణ చేయకపోవటం. ప్రొద్దునే లేవాలి అని చెప్పారు, సూర్యోదయం కన్నా ముందే లేవాలి అని చెప్పారు. సోంబేరితనం, పడుకున్నాం, అయ్యో లేద్దాంలే 8:30కి మెలకు వచ్చింది, పరిగెత్తి ఆయుర్దాయం అంతా కూడా తరిగిపోయింది. ఎందుకు అంటే టైం సేవ్ చేసుకోలేదు మనం. 8:30కి లేచి అప్పుడు స్నానం చేసి వీడేదో వెళ్ళాననిపించి అట్లా పూజా గదిలోకి వెళ్ళి టిఫిన్ అలాగే నిలబడి బ్రేక్ఫాస్ట్ చేసి పరిగెత్తితే ఏమవుతుంది? ఆ టెన్షన్తో బీపీ పెరుగుతుంది. అంటే టైం మేనేజ్మెంట్ మనకు తెలియలేదు. ధర్మానుష్ఠానం అనేది టైంని మేనేజ్ చేసుకోవడం చెప్తుంది. అంత ఇంద్రియాణం అసంయమ అనేది ఆపదాం కథిత పంథాః, ఆపదలకి ఇది మార్గం, ఇది ఆపదలకి మార్గం. సంపదాం తజ్జయ సంపదాం మార్గ, దాని జయముందే అంటే ఆ ఇంద్రియాల జయముందే అది తజ్జయ సంపదాం మార్గ. ఆ ఇంద్రియ జయం అంటే ధర్మానుష్ఠానం చేయాలి అనే శ్రద్ధ ఉంటే ఇంద్రియ జయం. కొంతమంది వెళ్ళి మాఘస్నానం, చలిలో మాఘస్నానం చేస్తున్నారు. ఇంద్రియ జయం, వాళ్ళకి ధర్మం మీద ఉన్న ప్రీతి, ఆ ప్రీతి వల్ల ఆ మాఘస్నానంతో శరీరం బాగవుతుంది, శరీరం దృఢంగా ఉంటుంది. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కూడా అట్లాగే ఉంది. చలి స్నానం, ఇది నదీ స్నానం, చన్నీళ్ళ స్నానం, ఇది మనం ప్రారంభం నుంచే అభ్యాసం చేస్తే శరీరం ఎంత దృఢంగా ఉంటుంది. వద్దన్నారు డాక్టర్లు కొంతమందికి, అంటే వాళ్ళు చేయొద్దు. ఎవరికి ఆ శక్తి ఉందో వాళ్ళైనా చేస్తే దీనివల్ల ఆయుస్సు పెరుగుతుంది కదా. అటువంటి ఆ ధర్మానుష్ఠానాన్ని విహిత కర్మ అది, అటువంటివి ఎందుకు చేయం? ఏమిటిది? తజ్జయ సంపదాం మార్గ, ఎవరికి ఏది ఇష్టమో ఆ మార్గాన్ని పట్టుకోండి అని. ఏనేష్ట తత్ర గమ్యతాం, ఏదో ఒక చివరి పంక్తి ఉంది. ఎవరికి ఏది ఇష్టమో ఆ మార్గంలో వెళ్ళండి. ఇది ఆపదల మార్గము అని చెప్పాము, ఇది సంపదల మార్గము అని చెప్పాము. మీకు ఏ మార్గం కావాలో ఆ మార్గంలో వెళ్ళండి. 2 మార్గాల్ని చూపించే బోర్డులు అక్కడ ఉన్నాయి. ధర్మానుష్ఠానం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది, సంపదలు పెరుగుతాయి. ధర్మాచరణ చేయకపోతే ఆపదలు పెరుగుతాయి, మీ ఇష్టం అని. ఎంత అద్భుతమైన సుభాషితం, ఎంత అద్భుతమైన మాట అది. అటువంటివి మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి ఆయుర్దాయం తీరిపోతే శరీరంలో ఉండే నాడులలోంచి ప్రాణాలు, ఇంద్రియాలు హృదయస్థానంలోకి చేరుకుంటాయి. అంటే గమనం, ఆ మరణ సమయంలో జీవుడి గమనం ఎలా ఉంటుంది, అలా అన్నీ ఒకే చోటికి చేరేసరికి ప్రాణాలకు పట్టైన స్థానాలు తెగిపోయి, ఆ ప్రాణాలని పట్టుకునే స్థానాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తెగిపోయి 1000 తేళ్ళు కుట్టినంత బాధ కలుగుతుంది. ఆ వేదన ఎట్లా ఉంటుంది అంటే 1000 తేళ్ళు కరిస్తే ఎట్లా ఉంటుంది. ఎప్పుడైనా తేలుతో కరిపించుకున్న వాళ్ళకి తెలుస్తుంది. నేను కరిపించుకున్నాను చిన్నప్పుడు. పెద్ద తేలు మండ్రగప్ప కుట్టింది భయంకరంగా. ఆ పల్లెలో కాలంతా నల్లగా అయిపోయింది. ఆ విషయం ఏదో గురుకృపతో వచ్చింది అనుకోండి. ఇప్పుడు 5 సంవత్సరాలు 4 ఏళ్ళప్పుడు జరిగింది. అది చాలా ఘోరంగా ఉంటుంది. చీమ కుడితేనే భయంకరంగా ఉంటుంది, మనకి దోమ కుడితేనే తట్టుకోలేం. అటువంటిది అంత వేదన కలుగుతుంది అది ఆ సమయంలో. మరి అందరికీ కలిగేది అది, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. కానీ ప్రాణాయామం, క్రియాయోగం ఆ సాధన చేస్తే కనుక యోగాభ్యాసంతో ఆ వేదన లేకుండా మనం చేసుకోవచ్చు. ఆ ప్రయాణంలో వేదన లేకుండా చేసుకోవచ్చు. నామస్మరణ, భక్తి, మనస్సు ప్రధానం.
మనస్సుని తీసుకువెళ్ళి పెడితే అది సులభంగా అట్లా వెళ్ళిపోతుంది, తేలిగ్గా వెళ్ళిపోతుంది. దాంతో ప్రాణం ఎగిరిపోతుంది అని పురాణాలలో చాలా ప్రసిద్ధంగా చెప్పబడి ఉంది. దీన్నే మరణము అంటారు అని. ఇది మరణ విచారం అని కదా ఈ ఘట్టం, ఆ ఘట్టానికి పేరు. అందువల్ల రూఢాది సర్గే నియతి ఐకద్విత్రి చతుశ్శతా పూర్వాదిష్వాయుష పుంసాం తస్యామే నియతిం శృణు. అదే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ సంస్కృత భాషలో మనం యోగ వాసిష్టంలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాం. ఈ మరణ విచారాన్ని తెలుసుకుంటే సర్వశ్రేయస్సులు కలుగుతాయి. మనం చెప్పుకున్నాం కదా, అన్నీ మంచే జరుగుతుంది, అన్ని సందేహాలు నశిస్తాయి. నీ వల్ల ఇది లోకంలో అందరికీ తెలిసి నాస్తికులు కూడా ఆస్తికులు అవుతారు. ఎటువంటి వాళ్ళలో అయినా కూడా మార్పు వస్తుంది. ఆ అవసాన కాలంలో అందరూ సత్యమే ఆడతారు అని చెప్తారు. ఎందుకంటే అటువంటిది ఆ బలం, మరణ బలం అటువంటిది. అందువల్ల మరణ విచారం అప్పుడప్పుడు చేయాలి, చెప్తూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. చాలా ముఖ్యం అది. మనం జీవితం బాగా సాగాలి, తరువాత జీవితం బాగుండాలి అంటే ఏముందండి, మనం 100 సంవత్సరాలు అంతే, అప్పుడే దాంట్లో ఎంత గడిచిపోయింది అని అనుకుంటూ ఉంటే మంచి మార్గంలో ఉంటాం మనం. దానివల్ల శ్రేయస్సు కలుగుతుంది. లేదు లేదు నేను 1000 ఏళ్ళు ఉంటాను అన్నట్టుగా తాపత్రయపడుతూ ఉంటారు కొంతమంది. అలా వద్దు అని చెప్తారు ఎన్నో సందర్భాల్లో స్వామీజీ. ఏమిటి 1000 సంవత్సరాలు ఉంటారా, ఎందుకు ఇంత తాపత్రయపడతారు అని ఎన్నో సందర్భాల్లో స్పీచ్లో చెప్పారు స్వామీజీ. అది ఎందుకు చెప్తారు అంటే అది ఎంత ముఖ్యమైన మాట, దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. దానివల్ల ఒక వైరాగ్యం, ఆ వైరాగ్యం ధర్మ మార్గంలో నడిపిస్తుంది. ఏమిటి దీనివల్ల ఏమిటి ఉపయోగం అని అనుకోకూడదు. అది దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది. అది జీవితాన్ని ఉద్ధారం చేసేది, అది జన్మని ఉద్ధారం చేసేది. అటువంటి ఆ తత్వ విచారము దాంట్లో ఉంది. అన్ని సందేహాలు నశిస్తాయి. నాస్తికులు ఆస్తికులు అవుతారు దీనివల్ల. నీ వల్ల అందరికీ అందాలి అనుకుని నేను చెప్తున్నాను. ఆస్తికులు జీవించి ఆనందిస్తారు, ఆనందంగా ఉంటారు ఆస్తికత్వం ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళకి మరణించిన తరువాత శ్రేయస్సు కలుగుతుంది. అందువల్ల ఈ విచారాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ మనకి సుఖం కావాలి, ఆనందం కావాలి అన్నా, మరణించిన తరువాత శ్రేయస్సు కావాలి అన్నా కూడా ఈ మరణ విచారాన్ని తెలుసుకోవాలి. అందుకనే ఎంత వరం ఇస్తానన్నా కూడా సాక్షాత్ భగవంతుడే, యముడే ముందున్నాడు. ఏం కావాలన్నా నీకు ఏదైనా ఇస్తాను, ఇంకొక లోకమే ఇస్తాను నీకు అన్నాడు. ఇంద్ర పదవి ఇస్తాను, ఇంద్రుడి కన్నా గొప్ప పదవి ఇస్తాను, ఏది వద్దు. నేను ఏటిని నేను కోరాలి అనుకోవటం లేదు. నేను అడిగేది ఒకటే, నాకు కావాల్సిన వరం అదొకటే. చెబితే ఈ రహస్యాన్ని చెప్పు, నాకు నువ్వే ముందున్నావు, దీనికి అధిపతివి నువ్వే చెప్పాలి. నాకు అడగద్దురా, నేను చెప్పకూడదురా, చెప్పలేనురా, నాకు అదే కావాలి. 3 రోజులు నీ కోసం అన్నాహారాలు విడిచిపెట్టి ఉన్నాను ఇక్కడ, నాకు చెప్పవా? ఆ చిన్న పిల్లవాడు. ఎంత అద్భుతమైన సంప్రదాయం అండి మనది, ఎంత అద్భుతమైన దేశం మనది. ఆ పిల్లవాడు నాన్నగారు ఎండిపోయిన ఆ గోవుల్ని దానం చేస్తున్నాడని నాన్న మీద కోపం వచ్చి, ఇదేమిటి నాన్న ఇట్లా చేస్తున్నావంటే ఆడికి కోపం వచ్చి శాపిస్తే, పోన్లే మంచిదే అయింది, అయితే నన్నెవరికి ఇస్తావంటే నేను యముడికే ఇచ్చాను. ఓహో, అయితే నేను యముడికి సంబంధించిన వాడిని, యముడి ఆస్తి, నేను ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు చూడండి, ధ్రువుడు, ప్రహ్లాదుడు, ఈ నచికేతుడు, వీళ్ళంతా మహానుభావులు. వీళ్ళు పుట్టిన రోజుల్లో మనం చిల్డ్రన్స్ డే చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. నచికేతుడు ఎప్పుడు పుట్టాడు, ప్రహ్లాదుడు ఎప్పుడు పుట్టాడు, ధ్రువుడు ఎప్పుడు పుట్టాడు తెలుసుకుని వీళ్ళ జన్మదినోత్సవాన్ని చిల్డ్రన్స్ డేగా చేసుకోవాలి. ఒకరోజు చేసుకునేది కాదు చిల్డ్రన్స్ డే అంటే, నవంబర్ 14th. ఇవన్నీ వీళ్ళ జన్మతిథులన్నీ తెలుసుకుని వెతకాలి మనం. నాకు కూడా తెలీదు ప్రహ్లాదుడు ఎప్పుడు తిథి అని, ధ్రువుడు ఎప్పుడు అనేది ఎక్కడ కనిపించలేదు. నాకు దొరికితే మీకు చెప్తాను. ఆ రోజు మాత్రం మనం చిల్డ్రన్స్ డే చేసుకోవాలి. చిల్డ్రన్స్ డే చేసుకోవడం అంటే మళ్ళీ బెలూన్లు కొట్టేసి కేక్ కట్ చేసి పంచుకోవడం కాదు. కూర్చొని ధ్రువుడి గురించి ఆలోచన చేయాలి, ధ్రువుడి గురించి పిల్లలకి చెప్పాలి, ధ్రువుడు అంటే ఏమిటి చెప్పాలి, ప్రహ్లాదుడు అంటే ఏమిటి చెప్పాలి. అది చాలా ముఖ్యం, అది పిల్లలకి తెలియాలి. లేకపోతే ఎప్పుడూ నువ్వు ఏ కాలేజీలో చదువుతావు, ఎక్కడ చదువు, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎంత సంపాదిస్తావు, ఇదే అయిపోతుంది కథ అంతే. మనం పిల్లల్ని పాడు చేస్తున్నామా, బాగు చేస్తున్నామా? పిల్లలకి ఏమి నేర్పించకుండా, అది తప్పు, అది దోషం. అది అందువల్ల ఆ పని చేయకూడదు మనం. అది ఆ పిల్లవాడు వెళ్ళి అక్కడ అడిగాడు అనగా ఉపనిషత్తు అయిపోయింది అది. నచికేత, ఆయన పేరు మీద నాచికేతాగ్ని అని ఒక అగ్నినే సృష్టి చేశాడు, ఒక యాగాన్నే సృష్టి చేశాడు. అబ్బో, ఇంకా చాలా ఉన్నాయి ఆ కఠోపనిషత్తులో, అద్భుతమైన ఉపనిషత్తు అది. అటువంటి ఆ నచికేతుడు, ఆ చిన్నపిల్లవాడు
అడిగిన ఆ రహస్యం అది, ఆ మరణ రహస్యం అది, జీవన రహస్యం అది. మరణ రహస్యం అంటే ఏమిటి? జీవన రహస్యం అని అంత. దాన్ని భేదించాడు భగవంతుడిని అడిగి. ఎదురుగా ఉండి ఇన్ని వరాలంటే మనమేం అడుగుతామో తెలియదు. ఇన్ని వరాలు ఇస్తానంటే ఇంకొక 2-3 చేర్చి ఇచ్చేసి సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోతామంటాం మనం. నాకేది వద్దు. ఏదో మా నాన్నగారు పాపం తెలియక ఆయన ఈ ఎండిపోయిన గోవుల్ని దానం చేశాడు, ఆయనకి ఆ దోషం రాకుండా చేయని ఒకటి ప్రార్థన చేశాడు. అది పితృభక్తి, అది కావాలి అని కూడా మనకి చూపించారు. ఎంత జ్ఞాని అయినా కూడా గురుభక్తి, మాతాపితృభక్తి లేకపోతే ఎట్లా? అది కూడా ఉపనిషత్తులో ఆ సంప్రదాయాన్ని కూడా చూపించారు మనకి. అద్భుతం అది. దాన్ని శ్రేయస్సు పొందుతారు. కృతయుగంలో 400 సంవత్సరాల ఆయుస్సు మనం చెప్పుకున్నాం కదా. ఇది సృష్టి ప్రారంభంలోనే నియమం. ఇది ఈ యుగాల్లో ఇంతింత ఆయుస్సు అనేది. ఆయుస్సు మళ్ళీ పెరగటము తగ్గటము కూడా ఉంది. ఆ విషయాన్ని కూడా చెప్తాను, నీకు విను. ఆయుస్సు పెరగటము తరగటం అనేది ఎలా అవుతుంది అంటే, దేశకాల క్రియాద్రవ్య శుద్ధి అశుద్ధి స్వకర్మణం. దేశశుద్ధి, కాలశుద్ధి, క్రియాశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఇవన్నీ ఆ శుద్ధులు ఉన్నాయి. అందువల్ల వీటికి అశుద్ధి కూడా ఉంది. దేశ అశుద్ధి అంటే ఇల్లు క్లీన్ చేసుకోకపోవటం, మనస్సు క్లీన్ చేసుకోకపోవటం, శరీరం శుద్ధి చేసుకోకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. దేశశుద్ధి, కాలశుద్ధి, క్రియాశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఇవన్నీ చూసుకోవాలి మనం. అందుకనే పూజ చేసేటప్పుడు అంతా మొత్తం అంతా క్లీన్ చేసి శుభ్రం చేసి తర్వాత పూజ చేయాలి అని చెప్తారు. నిర్మాల్యం తీయటము, కొత్త పుష్పాలని అక్కడ ఉంచటము, ఇవన్నీ మనం పూజలో చూస్తాం కదా. వీటి వల్ల శుద్ధి అశుద్ధి స్వకర్మణ న్యూనత్వేచ అధికత్వేచ నృణాం కారణమాయుష. శుద్ధి ఉంటే ఆయుస్సు పెరుగుతుంది, శుద్ధి లేకపోతే ఆయుస్సు తరుగుతుంది. దేశశుద్ధి, కాలశుద్ధి, క్రియాశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఇది మన ఆయుస్సుని పెంచేది. వీటి యొక్క అశుద్ధి ఆయుస్సుని తరిగించేది. అందువల్ల ఆయుస్సులో మార్పులు వస్తూ ఉన్నాయి. వీటిలో శుద్ధి లేకపోతే ఆయుస్సు. అందుకనే స్వచ్ఛ భారత్ పాపం ఆయన ప్రారంభించారు. ఏ ప్రైమ్ మినిస్టర్ చెప్పలే ఇప్పటివరకు. ఓట్లు వచ్చే మాటలే చెప్పారు కానీ ఇప్పటివరకు దేశం క్లీన్ చేసుకోండి, ఇల్లు క్లీన్ చేసుకోండి చెప్పిన నాయకులే లేరు మనకి. ఏదో అప్పుడప్పుడు ఒకసారి చెప్పారేమో, కానీ దానికోసమే పోరాడిన వాళ్ళు భగవంతుడి అనుగ్రహం. ఇట్లా ఒక ఆయన చెప్తున్నాడని మంచిది. నా ఆశ్రమంలో అప్పాజీ ఎప్పటి నుంచో 50 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, క్లీన్ చేసుకోండి, ఆశ్రమం క్లీన్ చేస్తే మంచిది అవుతుంది అని. సద్గురు ఎప్పుడు దేశ కాల క్రియా ద్రవ్య శుద్ధుల గురించి చెప్తూ ఉంటారు. ఒక నాయకుడు చెప్పడం చాలా ఆశ్చర్యం. అది గురుకృప. దేశానికి పట్టిన మంచి, దేశానికి ఏదో మేలు జరగబోతోంది అని ఒక శుభ సూచన. శుద్ధం చేసుకోండి, క్లీన్గా ఉండండి అని. అవి అలా ఉంటే మన గాలి బాగుంటుంది, మనం తీసుకునే నీరు బాగుంటుంది, ఆహారం బాగుంటుంది, దేశం బాగుంటుంది, మన ఆయుస్సు కూడా పెరుగుతుంది. అది అక్కడ చెప్పటం. వీటన్నిటిలోనూ మార్పులు వస్తే మనలో కూడా మార్పు వస్తుంది. స్వకర్మ ధర్మే హ్రసత్యాయుర్నృణామిహ వృద్ధే వృద్ధిముపాయాతి సమమేవ భవేత్ సమే. నియమం ప్రకారంగా ఏర్పాటు చేయబడిన కర్మలు మరియు వాటి ఆచరణ వల్ల లభించే ధర్మం యొక్క హెచ్చుతగ్గులను అనుసరించి ఆయువు కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. నియమ ప్రకారంగా వచ్చిన వాటిని నియమంగా ఆచరణ చేస్తే ఆయుస్సు పెరుగుతుంది, అనియతిని పట్టుకుంటే ఆయుస్సు తరుగుతుంది. విహిత కర్మలను ఆచరించకపోవటం వల్ల ఆయుస్సు తగ్గుతుంది. విహితం అంటే ఇది చేయండి అని చెప్పారు. ఒకటే చెప్పేది కాకుండా ఆయా సందర్భాల్లో ఆయా కాలాల్లో చేయాల్సినవి కొన్ని ఆచారాలు కూడా మనకి ధర్మమే. ఈ ఉగాది రోజు ఉగాది పచ్చడి తినటం అది ఒక ఆచారం, అది ఒక ధర్మం. అది ఈరోజు నువ్వు ఉగాది పచ్చడి తిన్నావా అంటే లేదు, తినకుండా ఇడ్లీలు తిన్నావా మంచిది కాదు అంతే. ఇది ఒక ఆచారం, ఇది ఒక ధర్మం, ఆయుస్సుని పెంచేది. అంటే నైవేద్యం చేసి ఆ ఒక్కరోజు కాదు, ఆయుర్వేదం ఏం చెప్పింది అంటే ఆ పక్షమంతా తినాలి ఉగాది పచ్చడి, కానీ ఆ ఒక్కరోజైనా కనీసం తింటాం. ఆ సమయంలో వచ్చే ఆ పువ్వులు, ఆ వేప పువ్వు, ఇది బెల్లము వేప అవన్నీ కలిపి తింటారు కదా, అది ఆ సమయంలో మంచిది. ఆ ఉగాది పచ్చడి ఆ పక్షంలో తింటే మనకు మంచిది. ఎలాగైతే ఈ చలికాలంలో నువ్వులతో చేసిన నైవేద్యాలు తింటారో అట్లాగే ఆ చైత్రమాసంలో ఆ వసంత ఋతువు ప్రారంభంలో ఆ పక్షము ఉగాది పచ్చడి మంచిది అని ఆచారం. ఇవన్నీ మూఢనమ్మకాల ఆచారం అని ఎట్లా అంటాం? మూఢనమ్మకం ఎట్లా అయింది? ఒక మందు తీసుకుంటే రోగం తగ్గుతుందా లేదా? అలాగే ఇది ఒక మందు, ఇది ఒక ఔషధం. అంటే పూర్తిగా పచ్చడి అంటే అన్నంలో కలుపుకుని తినేలాగా కాదు, కొంచెం నైవేద్యంలాగా.
అంటే ఈ ప్రకృతిని సంరక్షణ చేసుకోండి, ఈ వేప పువ్వు అనేది చాలా అవసరము, ఈ మామిడి చాలా అవసరము, ప్రకృతిని కాపాడుకోండి, చెరుకు చాలా అవసరము, ఇవన్నీ చెప్పినట్టే కదా మనకి. దాన్నే నైవేద్యం పెట్టి తీసుకోవటం, ఇది ధర్మం. అంటే కొన్ని కొన్ని ఇలా ఉంటాయి, కొన్ని మనకు కనిపించకుండా మన ఆయుస్సుని పెంచేవిగా ఉంటాయి. మనం చేసే ప్రార్థన, మనం చేసే అది అగ్నిహోత్రం, మనం చేసే ఏదో ధర్మాచరణ, ఇవి కనిపించకుండా ఆయుస్సుని పెంచేవి. దానిలో కూడా మనం సైన్స్ని వెతికితే ఉంటుంది, కానీ అన్నీ సైన్స్ వెతికి చేయకూడదు. అది దోషం కూడా, తప్పు కూడా. ప్రశ్నించకుండా చేసేది ధర్మం. ప్రశ్నించి చేస్తే, కానీ ఈ కాలంలో అందరూ ప్రశ్నిస్తారు, తప్పదు అది. అంటే ప్రశ్నించడమే తప్పు అని కాదు, ప్రశ్నించి దానికి సమాధానం దొరికిన తర్వాత సమాధానపడి ఆచరణ చేయాలి. ప్రశ్నించడం వరకే ఉన్నారంతే, తర్వాత ఆచరణ చేయటం లేదంటే ప్రయోజనం లేదు. ప్రశ్న వేయాలి, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. చెప్పకపోవడం కూడా తప్పే, దానికి తెలిసినంతవరకు సమాధానం చెప్పాలి. కానీ అన్నిటికీ కొన్నిటికి సమాధానం దొరక్కపోవచ్చు, ఎందుకంటే దానిలో ఉన్న రహస్యం మనకు తెలియదు. అందువల్ల ధర్మాచరణ అనేది ఇంకా చెప్పారు కాబట్టి చేయాల్సినది అంతే. అది ఆ నియమం అనుకోండి. ధర్మానుష్ఠానంతో ఆయుస్సు పెరుగుతుంది, అది సమంగా ఉంటే సమంగా ఉంటుంది. ఆయా యుగ ధర్మాలను శృతి స్మృతుల ద్వారా తెలుసుకుని ఆచరించాలి, అది చాలా ముఖ్యం. యుగ ధర్మాలు అని కొన్ని ఉంటాయి, ఆ యుగ ధర్మాలని తప్పకుండా మనం తెలుసుకోవాలి. శృతి అంటే వేదం చెప్తుంది ఇది ఈ యుగ ధర్మము అని, కొన్నిటిని రహస్యంగా సూక్ష్మంగా చెప్తుంది. ఇది సంస్కృతంలో ఉంది కదా అంటే సంస్కృతంలోనే ఉంటుంది, కానీ దానికి వ్యాఖ్యానం లేకుండా అర్థం కాదు ఆ మాట. అందువల్ల వ్యాఖ్యాకారులు స్మృతుల్లో ఆ విషయాన్ని పెంచి ఇంకా చెప్తారు మనకి, ధర్మం అంటే ఇది, ఈ ధర్మాచరణ చేయాలి అని. అలా ఎవరైతే ధర్మాచరణ చేస్తారో వాళ్ళు మంచి ఆయుర్దాయంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు, వాళ్ళ ఆయుస్సు పెరుగుతుంది అని. ధర్మం అంటే ఏమిటి అనేది చాలా సూక్ష్మమైన విచారం. అది ధర్మ విచారంలో చెప్పగలిగిన వాళ్ళు, ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, ధర్మతత్వం ఉందే అది చాలా రహస్యం. ఇది ధర్మము అని ఎలా చెప్పేది? సూక్ష్మాతి సూక్ష్మమైన ధర్మం అది. అందువల్ల దాన్ని చెప్పటం ఎవరి తరము కాదు, వేదంలో చెప్పిన వాటిని ఆచరణ చేస్తే మంచిదవుతుంది అని వ్యాసుల వారు తీర్మానం చేశారు. ఎందుకంటే ధర్మతత్వం అలా ఉంది కదా. కానీ ఒక మంచి శ్లోకం ఉంది, దాన్ని చెప్తాను, అది ఇక్కడిది కాదు, సుభాషితాల్లోది. ధర్మం అంటే ఏమిటి? చాలా సూక్ష్మమైన ధర్మం, అది సులభమైన ధర్మం, అది గుర్తుపెట్టుకోండి. ధృతి, క్షమా, దమః, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధీహి, విద్య, సత్యం, అక్రోధ, దశకం ధర్మలక్షణం. అంత సులభంగా చెప్పేశారు. ఏమిటి దీని అర్థం? ధృతి, ధృతి అంటే ధైర్యము అని అర్థం. ధృతి సహనం, సహనం అంటే ఓర్చుకోవటం. ఆ ధైర్యం అంటే ఏమిటి? ఎవరికైతే ఓర్పు ఉందో వాడు ధైర్యస్తుడు. ఆత్రపడిపోయి చేస్తారే వాళ్ళు అధైర్యవంతులు అని. చూద్దాం, టైంలో మార్పులు వస్తాయి కదా అని ఉండేవాడు. ఆ ధైర్యం ఉంది అంటే సహనం ఉంది అని అర్థం. సహనం ధర్మము, ధృతి ధర్మం. ధృతి ధారణ చేయగలగాలి, వచ్చిన దాన్ని తీసుకోగలగాలి సహనంగా, అది ధర్మము అని చెప్తున్నా. ధృతి, క్షమా, క్షమాగుణం అంటే ఫర్గివ్నెస్, క్షమించగలగటం. ఇది లేకపోతే క్రోధం పెరిగిపోతుంది, పగ పెంచుకుని, ద్వేషం పెంచుకుని అధర్మాచరణ చేస్తాం. అందువల్ల ధర్మం అంటే క్షమా, క్షమ అంటే క్షమించగలగటం. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, సరే దాన్ని మరిచిపోవటం, క్షమా, జరిగిన పొరపాటుని. దమః, దమః అంటే ఏమిటి? అంటే ఇంద్రియ నిగ్రహము అని అర్థం. దమః అంటే ఆయా కాలాల్లో మనం చెప్పుకున్నట్టుగా ఆయా సమయాల్లో ఏ కర్మ చేయాలి అన్నారు, దానికోసం ఇంద్రియాలు ఇబ్బంది పడినా కూడా ఆ ధర్మాచరణ చేయటం. అస్తేయం, దొంగతనం చేయకపోవటం. దొంగతనం అంటే వస్తువు తీసుకోవటం అనే కాదు, మన మానసికంగా కూడా ఇది ఏదో మోసం చేద్దాము అనే మనస్సు లేకపోవటం, ఇది ధర్మం. అస్తేయం. శౌచం, శుభ్రంగా ఉండటం, క్లీన్గా ఉండటం. శరీరము, మనస్సు, ఇప్పుడు అనుకున్నాం కదా దేశశుద్ధి అని, అట్లా దేశకాల క్రియాద్రవ్య శుద్ధి, దాన్ని మెయింటైన్ చేసుకోవటం, అది దాన్ని ఏమంటారు? శౌచం. ఇంద్రియ నిగ్రహ, ఇంద్రియాల్ని నిగ్రహించటము. ధీహి, విద్య. ధీహి అంటే బుద్ధి, బుద్ధిశక్తి, అది కూడా ధర్మమే. బుద్ధి వాడకపోతే ఎట్లా? బుద్ధి ఇచ్చింది భగవంతుడు ఎందుకు? దాన్ని వాడేందుకోసమే. ధీహి అంటే బుద్ధి. విద్య, విద్య అంటే ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి గ్రంథాలు,
వింటూ ఉండాలి. దానివల్ల విద్యని పెంచుకోవాలి. స్కూల్కి వెళ్ళటం, కాలేజీకి వెళ్ళటం అని మాత్రమే కాదు, అందరికీ కావాల్సింది విద్య. ధీహి విద్య, సత్యం, సత్యం మాట్లాడటం, సత్యాన్నే భావన చేయటం, చూసిన దాన్ని చెప్పటం, విన్నదాన్ని చెప్పటం, అనుభవించిన దాన్ని చెప్పటం. సత్యం. అక్రోధ, క్రోధాన్ని లేకుండా ఉండటం, కోపం లేకుండా ఉండటం, క్రోధాన్ని గెలిచే ప్రయత్నం చేయటం. అక్రోధ. ఇది దశకం ధర్మలక్షణం. ఈ 10 ధర్మలక్షణాలు అని చెప్పారు. ఎంత అద్భుతం ఇది! ఇంకా బయట పదార్థాలతో పని లేనిది, ఇది లోపల జరగాల్సిన ఒక మార్పు. ఇది ఏ పరికరమూ అవసరం లేదు, ఇది మనలో మనం చేసుకోవాల్సిన మార్పు. ఇవి ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం ధర్మాచరణ చేసిన వాళ్ళం అవుతాం అని అక్కడ ఆ సుభాషితాల్లో అద్భుతంగా చెప్పారు. అది సూక్ష్మం, అది తొందరగా మనకు గుర్తుంటుంది. ధర్మం అంటే ఏమిటి అంటే ఇవి ధర్మాలు అని మనం గుర్తు చేసుకోవాలి. అలా ఆ ధర్మ లక్షణాన్ని మనం చెప్పుకున్నాము. ఇక మీ ఆయుస్సు విషయంలో ఇంకొక 3 శ్లోకాలే ఉన్నాయి, అది చెప్పేసుకోవచ్చు కొంచెం సమయం అయినా కూడా. బాల మృత్యు ప్రదైర్బాలో యువ యౌవన మృత్యుదై వృద్ధ మృత్యు ప్రదైర్వృద్ధ కర్మభిర్మృతిముచ్ఛతి. బాల్యంలోనే మరణం వస్తుంది కొంతమందికి. దానికి ఏమిటి కారణం అంటే వాడు అటువంటి కర్మలు చేశాడు కాబట్టి వాడికి బాల్యంలోనే మరణం వస్తుంది. ఇక యవ్వనంలో కొంతమంది మరణిస్తూ ఉన్నారంటే వాళ్ళు అటువంటి కర్మలు చేశారు. కొంతమంది వృద్ధాప్యంలో మరణిస్తూ ఉన్నారంటే వాళ్ళు అటువంటి కర్మలు చేశారు. ఆయుర్దాయం పూర్తిగా శతమానం భవతి అని ఉండేట్టుగా వాళ్ళు కర్మలు చేయలేదు కాబట్టి వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. ఇదే దానికి కర్మభి మృతిమృచ్చతి అంటే ఇప్పటికైనా మనం మంచి కర్మలు చేస్తే మన ఆయుస్సుని పెంచుకోవచ్చు. ఏదో మిరాకిల్ జరుగుతుంది, ఏదో చమత్కారం జరుగుతుంది. అయ్యో ఏమిటి పోయేవాళ్ళు వచ్చారండి అంటే ఏదో చేసుకున్నారు, వాళ్ళు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారే. యో యథా శాస్త్రమారబ్ధం స్వధర్మం అనుతిష్ఠతి భాజనం భవతి శ్రీమాన్ స యథా శాస్త్రమాయుష. శాస్త్రంలో చెప్పబడినట్టుగా మంచి కర్మలను ఆచరిస్తూ శ్రీమంతుడై శాస్త్రంలో నిర్దిష్టమైన ఆయుర్దాయాన్ని పొందుతాడు. శాస్త్రం వల్ల, శాస్త్ర ఆచరణ వల్ల, ధర్మ ఆచరణ వల్ల ఆయుస్సు పెరుగుతుంది అని తీర్మానం చేసి చెప్పారు. అక్కడ శాస్త్రాల్లో చెప్పారు, అన్నదానం చేయండి, విద్యాన్నదానం చేయండి, గురుసేవ చేయండి, ఇవన్నీ చెప్పారు. అవి చేయటం వల్ల ఆయుర్దాయం అనేది పెరుగుతుంది. ఏవం కర్మానుసారేణ జంతురంత్యాం దశామిత భవంత్యంతం గతవతో దృంమర్మచ్ఛేదవేదనా. ఆయుస్సు క్షీణించి మరణకాలం ఆసన్నమైనప్పుడు కర్మానుసారంగా మర్మఛేదకమైన వేదన కలుగుతుంది. ఇదే మనం చెప్పుకున్నాం కదా, కొన్ని వేల తేళ్లు కుట్టిన అనుభవం కలుగుతుంది అని. అలా కొంతమందికి అలా జరిగి ఆ శరీరం నుంచి జీవుడు వెళ్ళిపోతాడు. ఇది గమనం, ఇది గమన క్రియ ఇట్లా ఉంటుంది. జనన మరణాలు అనేవి ఇలా ఉంటాయి, వాటిలో నియమం అనేది ఇలా ఉంటుంది అని అమ్మవారు తెలుపుతూ ఈ విషయాన్ని నిరంతరంగా భావన చేస్తూ ఉండాలి. దానివల్ల మనం ఇంకా ధర్మాచరణ చేసి మంచి పనులు చేసి ఆయుస్సుని పెంచుకుని ఆ పెరిగిన ఆయుస్సుని జ్ఞానం కోసం వినియోగించాలి. ఎందుకు ఆయుస్సు అంటే జ్ఞానాన్ని పొందేందుకోసం ఆయుస్సు. అందుకే ప్రార్థించాలి. ఆయుస్సు అంటే ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది. మనవుడు మునిమనవుడు అప్పాజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆ మునిమనవుడికి ఇంకొక మునిమనవుడు, వీళ్ళందరినీ చూసుకుని, అది అందుకోసం కాదు. మరి ఎందుకు అంటే జ్ఞానం కోసం, జ్ఞానప్రాప్తి కావాలి శరీరం, అందుకని ఆరోగ్యంగా ఉండాలి. ఆ ధర్మాచరణ వల్ల ఆయుస్సును పెంచుకుని ఆ పెరిగిన ఆయుస్సుని జ్ఞానంకి ఉపయోగించుకోవాలి. అందుకోసం ఇది ఈ మాట ఉపయోగపడుతుంది. ఆ నియమాన్ని అమ్మవారు జనన మరణ నియమాన్ని అలా తెలిపింది. దాని తరువాత లీలాదేవి ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నకి సమాధానంగా అమ్మవారు మళ్ళీ ఇంకా కొన్ని విశేషాలని తెలుపుతారు.